నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు టేకూరి వెంకటేశ్వర్లు విధుల నుండి సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లి గ్రామం రవీంద్రనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు టేకూరి వెంకటేశ్వర్లు పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై లక్కిరెడ్డిపల్లి మండల విద్యాశాఖ అధికారి వెంకట సుబ్బయ్య విచారణ చేయగా నేరం రుజువైందని, నేరంపై ఉపాధ్యాయుడిని వివరణ కోరగా అతను మౌనం వహించాడని, స్కూల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయునిపై వ్యతిరేకత తెలియజేస్తూ విద్యార్థినులు ఏడుస్తూ ఉపాధ్యాయుడు వారి పట్ల ప్రవర్తించిన తీరును ఎంఈఓ గారికి తెలియజేశారని, ఉపాధ్యాయుడు విధులకు వచ్చేటప్పుడు మద్యం సేవించి వస్తారని తెలియజేశారని తెలిపారు. ఈ సంఘటనపై విచారణలో వెళ్లిన విషయాల నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తెలియజేశామని తెలిపారు. జరిగిన దుష్ట సంఘటనపై DEO శివప్రకాష్ రెడ్డి స్పందించి ఉపాధ్యాయుడిని విధుల నుండి సస్పెండ్ చేశారని తెలిపారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచమైనది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామం రవీంద్రనగర్లో ఉండేటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు టేకూరి వెంకటేశ్వర్లు అనేటువంటి ఉపాధ్యాయుడు ఆ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనేటువంటి ఆరోపణ రావడం వల్ల మరి లక్కిరెడ్డిపల్లి మండల ఎంఈఓ గారు వెంకట సుబ్బయ్య గారు అక్కడికి విచారణ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ విచారణలో ఆయనపై ఏ విధమైన నేరం రుజువైంది, ఏ విధంగా వాళ్ళు ఆరోపించారు, విద్యార్థినులు కానీ విద్యార్థినుల తల్లిదండ్రులు కానీ మరి ఆయన పైన ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనేటువంటి సమాచారాన్ని మన విద్యాశాఖ అధికారి వెంకట సుబ్బయ్య గారితో తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మరి చౌటపల్లి గ్రామం రవీంద్రనగర్లో మన టేకూరి వెంకటేశ్వర్లు అనేటువంటి ఉపాధ్యాయుని పైన ఆరోపణ రావడం పట్ల మీరు విచారణకు కూడా వెళ్ళారట. ఆ విచారణలో ఏ విధంగా వాళ్ళ నుంచి ఆరోపణలు వచ్చాయి, ఏ విధమైన నేరం రుజువైంది, దానిపైన మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. నమస్కారం. నమస్తే సార్. మా మండలం లక్కిరెడ్డిపల్లి మండలం రవీంద్రనగర్ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టేకూరి వెంకటేశ్వర్లు అనేటటువంటి SGP ఉపాధ్యాయుని పైన ఆరోపణలు రావడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న మేము వెంటనే పాఠశాలకు సందర్శించడం జరిగింది. అక్కడ ఆ రోజు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నారు. మేము అక్కడ ఉండేటువంటి హెడ్ టీచర్ విజయ్ కుమారి గారు విద్యార్థులు అందరినీ కూడా విచారించడం జరిగింది. వాటిలో 3-4 పిల్లలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని కావచ్చు, వారికి జరిగినటువంటి విషయాన్ని మాకు వివరించడం జరిగినారు. అలాగే మేము వెంటనే మిగతా పిల్లలను కూడా విచారించడం జరిగింది. వారు కూడా ఆ ఉపాధ్యాయుని ప్రవర్తన మీద వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. వెంటనే మేము పేరెంట్స్ ను అందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఆ పేరెంట్స్ ని విచారించినప్పుడు కూడా వారు కూడా సారు పాఠశాలలో సరైనటువంటి ప్రవర్తన లేకుండా మద్యం కూడా సేవిస్తాడని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అప్పుడు మేము సరేలేనేసి అన్ని విషయాలను మేము క్రోడీకరించి నివేదిక తయారు చేసి మా ఉన్నతాధికారి అయినటువంటి జిల్లా విద్యాశాఖాధికారి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయనకు ఈ నివేదికను సార్ గారికి సమర్పించడం జరిగింది. దానికి క్లియర్ గా సార్ కు చెప్పినాం, సార్ ఈ విధంగా జరిగింది సార్, అంతా విచారించినాం, మేము కూడా బాధపడుతున్నాం సార్, మాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, బిడ్డల విషయంలో ఏ విధంగా ప్రవర్తించినటువంటి ఉపాధ్యాయుడి పైన తగు చర్యలు తీసుకోవాలి సార్ అని చెప్పేసి
సార్ గారికి వివరించడం జరిగింది. సార్ గారు వెంటనే అతని మీద ఇంత స్టడీ చేసి వెంటనే ఆలస్యం చేయకుండా అతన్ని తన యొక్క విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే కేసు కూడా పోక్సో చట్టం కింద అతని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి విద్యార్థినుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆరోపణ సార్. అసభ్యంగా ప్రవర్తించినాడని చెప్పేసి మా మేడం గారు అందరూ అక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ టీచర్ విజయ్ కుమార్ గారు మేడం గారు అందరి సమక్షంలో పిల్లలను విచారించడం జరిగింది. కాబట్టి పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకా అది మేడం గారే మాట్లాడినారు. ఇది నిజం అని చెప్పేసి మేడం గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి అది పిల్లల మీద అతని ప్రవర్తన, పిల్లల ఎడల అతని ప్రవర్తన సక్రమంగా లేదు. అందువల్ల మేము చర్యలకు రికమెండ్ చేసినాం. సార్, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ప్రవర్తించాడు అనేటువంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అతని మీద? అతని మీద అయితే అటువంటి ఆరోపణలు అయితే లేవు. ఎందుకంటే మేము ఎప్పుడో అతన్ని మీద దృష్టి పెట్టి మేము ఏదో చేసినాము, సరెండర్ చేసేసినాము అంతే. ఇప్పుడు టీచర్ల, ఉపాధ్యాయులకు కానీ విద్యార్థినులకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? మెయిన్గా విద్యార్థినిలకు మేము నాట్ ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్లో ఉండే చిన్నపిల్లలే కాదు, హై స్కూల్లో ఉండేటువంటి విద్యార్థిని కానీ ఎవరైనా సరే అలాంటి ప్రవర్తనను మీరు గమనించినప్పుడు వెంటనే మాకు చిన్న మెసేజ్ పెట్టినా కూడా చాలు, లేదు ఫోన్ చేసినా కూడా మేము స్పందించి వెంటనే పాఠశాలకు వచ్చి వాళ్ళ మీద తగు చర్యలు మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. పేరెంట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి సార్. అక్కడ పాఠశాలలో మీ ఊర్లో ఉండే పాఠశాల, మీరు వాళ్ళను గమనిస్తూ వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ మీ పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అనేటటువంటి వాళ్ళు ఉపాధ్యాయులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండి మీరు అక్కడ వచ్చేటటువంటి ప్రవర్తన తేడాలు ఏమన్నా ఉంటే మీరు వెంటనే మాకు తెలియజేస్తే ఫోన్ ద్వారా ఈ కాలము ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి, మా నంబర్లు ప్రతి స్కూల్లో ఉన్నాయి. మీరు మాకు కన్నా చిన్న ఫోన్ చేస్తే చాలు, మేము ఖచ్చితంగా పాఠశాలను సందర్శించి అటువంటి వారిపైన తప్పనిసరిగా చర్యలు వెంటనే తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం.